వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 7వ భాగాన్ని వినేద్దాం. కోపంగా శ్రీజ దగ్గరికి వచ్చింది అంజలి. ఎవరే అతను తెలుసుకున్నావా? నీ ముఖం ఎందుకు కోపంగా ఉంది? కొంపదీసి నీ బెస్ట్ ఫ్రెండ్కి కిస్ చేశాడా ఏంటి? శ్రీజ అన్నది కోపంగా. ఏంటే బాబు అలా అరుస్తున్నావు? అరే, నీ మెడలో మీ అమ్మ చెయ్యిని ఎలా వచ్చిందే? అంజలి ముఖం కోపంలో ఎర్రబడేసరికి అంజు అన్నది. ఆ పిలుపుకి వెనక్కి తిరిగింది అంజలి. 2 చేతులు కట్టుకుని చిన్నగా నవ్వుతూ ఆమె వైపే చూస్తున్నాడు రుద్ర. స్టాఫ్ అందరూ భయంగా నించున్నారు. ఎందుకో అంజలికి ఒక్క క్షణం ఉండాలని అనిపించలేదు. అందరూ తనని ఆశ్చర్యంగా చూసేసరికి కోపంగా బయటికి వచ్చింది. అంజలి అంజలి ఆమె వెనకే శ్రీజ వెళితే రుద్ర కూడా వెళ్ళాడు. ఏమైందే? నిజం చెప్పానా? చేయి నీ మెడలో రాగానే నీ అందం మరింత రెట్టింపైందే. ఓయ్, ఎందుకంత కోపం అంటూ ముందుకు వచ్చాడు రుద్ర. చూడండి, మీరు ఇలా చేయటం ఏం బాలేదు. అసలు నేను మీకు ఎలా ఫ్రెండ్ని అవుతాను? అసలు నా చైన్ విడిపించడానికి మీరెవరు? అంది అంజలి. శ్రీజాకి ఏమర్థంగా కాయోమయంగా చూస్తుంది. ఏయ్, ఏంటి ఎప్పుడు చూసినా చిరుబురులాడతావు? ఆ ముఖంలో నవ్వు ఉండదా? అన్నాడు రుద్ర. ఉండదు, ఎప్పటికీ ఉండదు. నేను ఎలా ఉంటే మీకెందుకు? మీ హద్దుల్లో మీరుండండి. కోపం వస్తుంది నాకు. రుద్ర వైపుకి తిరిగి, నాకైతే కొట్టాలని ఉంది. దా కొట్టు అంటూ అంజలిని మీదకి లాక్కున్నాడు రుద్ర. అంజలి కోపంగా రుద్ర భుజాల మీద కొడుతూ, ఏంటి మీరు అసలు? నేను ఎలా కనపడుతున్నాను నీ కంటికి? ఇష్టం వచ్చినట్లు నన్ను ఇలా చేస్తున్నారు. నేను ఇంకా ఏం చేయలేదు. నాకు కానీ తిక్కరేగిందంటే అదే స్టార్ట్ చేస్తాను. ఏంటి స్టార్ట్ చేయమంటావా? అన్నాడు రుద్ర. ఏంటి స్టార్ట్ చేసేది? రొమాన్స్ అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు. అంజలి తన బలమంతా ఉపయోగించి రుద్ర నుంచి విడిపించుకుని, మీ మీద నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నది. ఇవ్వు, నేను కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు ఇద్దరం ఒకే సెల్లో ఎంచక్కా రొమాన్స్ చేసుకోవచ్చు. బాగుంటుంది కదా పోలీస్ స్టేషన్లో అన్నాడు రుద్ర. నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అంజలి ఆ ఒక్క పిలుపు చాలు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో. అంజలి తెలియకుండానే అతని కళ్ళల్లో చూసింది. నువ్వు కొట్టినా తిట్టినా పడతానే ఎందుకో తెలీదు. నీ కోపమే నా హార్ట్తో పాటు నా మైండ్ని కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది. నవ్వితే ఇంకా బాగుంటావు, కానీ నవ్వవు. ఆ నవ్వు వెనుక హ్యాపీనెస్ అసలు కనిపించదు. కోపం ఇస్తావు. ఆ కోపం వెనుక ఏదో తెలియని బాధ, కానీ నీ కోపంలో అర్థం కనిపించదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు ఏంటనేది నీకే అర్థం కాదు. అవును, నాకు నేను ఎప్పటికీ అర్థం కాను. ఇంకా మీకెలా అర్థమవుతాను అన్నది. పిచ్చిదానా, నిన్ను ఎప్పుడో అర్థం చేసుకున్నానే. ఆ విషయం నీకు తెలియటం లేదు. నువ్వే గుర్తించడం లేదు. షటప్ అన్నది. ఏహే ఆపింకా. నువ్వు నీ కోపం. చెట్టంత మగాడు వాగేది పట్టించుకోవటం మానేసి ఎప్పుడు కోపం తెచ్చుకుంటావు ఏంటి? అన్నాడు. ఉఫ్, నీతో వాదించే ఓపిక నాకు లేదు. నీ మాటలు వింటూ కూర్చుంటే నిజంగానే మాయ చేస్తావు అని కోపంగా శ్రీజ చేతిని పట్టుకుని ముందుకు వెళ్తుంటే, అంజలి ఆగవే. ఈ చిన్న పిల్లాడి బాధని కాస్త పట్టించుకోవే. నువ్వు చిన్న పిల్లాడివేంటి? పెళ్లి చేయాలే కానీ 2 బిడ్డల తండ్రి అవుతావు. అంజలి దగ్గరగా వచ్చి ఆమె ముందుకు వంగుతూ, అయితే నా పిల్లలకి తల్లిగా నువ్వు ఉండొచ్చు కదా అన్నాడు. అంజలి ఏడుపు ముఖం పెట్టుకుని, చంపేస్తాను నిన్ను. మాటలతో ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? చేతులతో చేయటం లేదు కదే. అంజలి కోపంగా తన మెడలో ఉన్న చైన్ తీసి రుద్ర చేతిలో పెడుతూ, ఈ చైన్ మీ దగ్గరే ఉంచండి. ఒకరి డబ్బుతో సోక్ చేసుకునే అలవాటు నాకు లేదు. ఈ మంత్ శాలరీ రాకనే మీ దగ్గరికి వచ్చి నా చైన్ నేను తీసుకుంటాను. అప్పటి వరకు ఇది కొంచెం జాగ్రత్తగా ఉంచండి అన్నది. అంజలి చైన్ తీయటం ఏమాత్రం అతనికి నచ్చలేదు. చాలా కోపం వచ్చింది, కానీ అతను ఏం మాట్లాడలేదు. మా అమ్మ చైన్ అది, ప్లీజ్ అన్నది. ఎంతైనా నా భార్యవి కదా. మా అమ్మ చెప్తుంది, ప్రేమించే అమ్మాయి మనసు బాధ పెట్టకుండా చూడాలని. నేను అలానే చూసుకోవాలని నిన్ను చూసిన క్షణమే ఫిక్స్ అయ్యాను. కానీ ఇప్పుడే చెప్తున్నాను, కాస్త కోపం పక్కన పెట్టి అమ్మాయిలా నవ్వుతూ ఉండు. అప్పుడప్పుడు నవ్వు. నాకు చైన్ తిరిగి ఇవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. లేదంటే ఒక్కటి పీకేవాడిని. ఎవరిని? అన్నది. నిన్నే. అంజలి కోపంగా చూసి, చెప్పింది 100 సార్లు చెప్తుంది ఏంటి ఈ పిచ్చిది అనుకోవద్దు. దయచేసి నాకు దూరంగా ఉండండి. మీకు మంచిది, నాకు మంచిది. నా చైన్ జాగ్రత్త, బాయ్ అని ముందుకు వెళ్తుంటే వెంటనే అంజలి చేతిని పట్టుకుని విసిరిగా మీదకి లాక్కున్నాడు. ఊహించని చర్యకి అంజలి షాక్గా చూసింది. నిజంగానే పిచ్చిదానివే. నా ప్రేమ ఎందుకు నీకు కనిపించడం లేదు? ఇప్పుడు నేను చెప్పేది విను. ఏమాత్రం నాకు దూరంగా ఉండాలని చూసినా, నన్ను కాదని మరో మగాడి చూపు నీ మీద పడినా నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. వెళ్ళు ఆఫీస్కి అని ఆమె చెంపపై చిన్నగా తడుతూ, కాస్త తిను. నువ్వు అనాథవి కాదు, నేను నీకున్నాను. నీ వెనక ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు.
ఆ గౌతమ్ కంపెనీలోనే కదా నువ్వు వర్క్ చేసేది. వాళ్ళ అబ్బాయి రాజ్ నీకు ప్రపోజ్ చేశాడు కదా. ఎర్లీ మార్నింగ్ పెళ్లి చూపుల వరకు వచ్చారు. అంజలి శ్రీజ ఇద్దరు షాక్గా చూశారు. మీకెలా తెలుసు? చెప్పాను కదా నువ్వు నా భార్యవని. నీ ఉనికి కూడా నాకు తెలుస్తుంది. ఇంకొకసారి ఆ రాజు కానీ వెంట పడితే ఇదే చెప్పు. నా జోలికి వస్తే నా మొగుడు రుద్ర ఊరుకోడని. ఏంటి అర్థమైందా? అంజలి అలానే చూస్తుండిపోయింది. ఏంటి మాటలు రావటం లేదు, పడిపోయావా అన్నాడు. నీకా? నేనా? అస్సలు పడను. ఆ మాటకి వస్తే ఆ రాజుకి నీకు పెద్దగా తేడా ఏం లేదు. చూడగానే నువ్వు ఎలా నాకు ప్రపోజ్ చేశావో ఆ రాజు కూడా అలానే ప్రపోజ్ చేశాడు. అంటే వాడు నేను ఒకటేనా? అవును అంటూ కోపంగా రుద్ర కౌగిలి నుంచి విడిపించుకొని దూరంగా జరిగింది. రుద్ర కోపంగా చూసి నీ సంగతి ఇప్పుడు కాదే, నైట్కి చెప్తాను అని కోపంగా లోపలికి వెళ్ళాడు. అంజలి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి శ్రీజ వెళ్దాం పదా అన్నది. రుద్రాని లవ్ చేస్తున్నాడా అన్నది శ్రీజ. అవును. కానీ ఎందుకు అతనితో అంత కోపంగా మాట్లాడావు? మరి ఇంకా ఎలా మాట్లాడాలి? చూడగానే పెళ్లి చేసుకుంటాను, నేను నీ మొగుణ్ణి అంటే నవ్వుతూ తన ఒడిలో కూర్చొని కబుర్లు చెప్పనా? మరి రాజు కూడా నీకు ప్రపోజ్ చేశాడు కదా, అప్పుడెందుకు కోపంగా మాట్లాడలేదు? రాజు చెప్పిన తీరుకు రుద్ర చెప్పిన తీరుకు చాలా తేడా ఉంది. ఏంటో రాజ్ క్లాస్, రుద్ర మాస్. చూసావుగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. పద ఆఫీస్కి టైం అవుతుంది అని ఇద్దరు బయటికి నడిచారు. లంచ్ టైం అవడంతో ల్యాప్టాప్ పక్కన పెట్టాడు రుద్ర. రే హ్యాండ్ వాష్ చేసుకురా, భోజనం వడ్డిస్తాను అంటూ లోపలికి వచ్చారు శంకర్. మావయ్య నువ్వెందుకు తెచ్చావు లంచ్ బాక్స్? డ్రైవర్ తెచ్చేవాడిగా. ఏ నేను తేయకూడదా? ముందు వర్క్ పక్కన పెట్టు, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఏమైంది మావయ్య, నీ ముఖం అలా ఉంది? ఏం లేదురా. లేదు మావయ్య, నీ ముఖం కోపంగా ఉంది. ఏమైంది? ఇంట్లో గొడవ ఏమన్నా జరిగిందా? ఎప్పుడు ఉండేదే కదా, కొత్తగా గొడవ జరగడానికి ఏముంది? అబ్బా ఏం జరిగిందో చెప్పు మావయ్య. మీ నాన్న ఉన్నాడుగా, తారా మీద ఫైర్ అయ్యాడు. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంట్రా? ఎందుకో వదిలిని తిట్టారు. మీ హేమ అత్త ఉందిగా, అమ్మని చూడ్డానికి వచ్చింది. అయితే వాళ్ళకి భోజనం వడ్డించింది. ఆ టైంలోనే మీ నాన్న వచ్చారు. అప్పుడే తార అందరికీ భోజనం వడ్డిస్తూ పొరపాటుగా మావయ్య రండి మీకు కూడా భోజనం వడ్డించేస్తాను అన్నది. అంతే. మీ నాన్న నోటికి వచ్చిన మాటలన్నీ విసురుతుంటే అది చాలదు అన్నట్టు మీ హేమ అత్త ఇంకా అగ్గిరాజేసింది. ఏంటో మావయ్య పెళ్ళి అయి ఇన్ని సంవత్సరాలైంది కానీ వదిన ముఖంలో ఎప్పుడూ సంతోషం చూడలేదు. నాన్న మనసు ఎప్పటికీ మారుతుందో అన్నాడు రుద్ర. నాకు తెలిసి ఎప్పుడు లేనిది అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు మీ అత్త పలకరించడానికి వచ్చినప్పుడే అర్థమైంది. చాంద్రిని నీకిచ్చి పెళ్లి చేసి ఎలా అయినా తారని బయటికి పంపించి తన పెద్ద కూతురుతో మీ అన్నయ్య జీవితాన్ని ముడిపెడదామని చూస్తుంది. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? హేమ అత్త మరీ అంత చెడ్డది కాదుగా. ఆవిడ గురించి నాకు తెలుసురా. తను అనుకున్నది జరగకపోతే ఎంత దూరమైనా వెళ్తుంది అంటూ రుద్రకి భోజనం వడ్డిస్తూ పాపం తార గురించి ఆలోచిస్తూనే బాధగా ఉంది. ఎప్పటికీ తనకి మనశ్శాంతి ఉంటుందో ఏంటో. వదిన మంచితనమే చేతకానితనం కనిపిస్తుంది అందరికీ. అవును, ముందు నువ్వు చాందినితో మాట్లాడావా? లేదు మావయ్య, ఈవినింగే మాట్లాడతాను. రే లేట్ చేయకు. ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు. వీలైనంత తొందరగా తనకి నీ ప్రేమ విషయం చెప్పు. చెప్తాను మావయ్య అన్నాడు రుద్ర. కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసి బయటికి వచ్చింది తార. హాల్లో హేమ, చంద్రశేఖర్ ఉండడంతో మౌనంగా తన రూమ్కి వచ్చింది. అయ్యో అత్తయ్యకి ట్యాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను అంటూ శోభన దగ్గరికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అంటూ పిలిచింది. ఏంటమ్మా? క్షమించండి అత్తయ్య, ఇంటి పనిలో పడి మీకు ట్యాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను అన్నది. శోభన తార ముఖం చూసింది. ఇంటి పని అంతా చేయడంతో ముఖంలో నీరసం, దానికి తోడు చంద్రశేఖర్ హేమ మాటలకి బాధపడి ఏడవడం వలన రెండు కళ్ళు ఎర్రగా అయిపోయాయి. మావయ్య నిన్ను ఏమన్నా అన్నారా? లేదత్తయ్య, కంట్లో నలుసు పడింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముందు మీరు ట్యాబ్లెట్ వేసుకోండి అత్తయ్య అన్నది. తారా చెప్పండి అత్తయ్య, ఎందుకు వాళ్ళ అన్ని మాటలన్నా భరిస్తున్నావు? హేమ ఎన్ని మాటలందో, మావయ్య నిన్ను ఎలా అవమానించారో నాకు తెలీదా? కింద గొడవ అంతా నాకు వినిపించింది. నోరు ఎత్తకుండా ఎన్ని రోజులని మౌనంగా ఉంటావు? మౌనమే పెద్ద ఆయుధం అత్తయ్య. ఏదో ఒకరోజు మావయ్య మనసు మారకుండా ఉంటుందా? రెస్ట్ తీసుకోండి అత్తయ్య, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నది తార. శోభన బాధగా చూస్తుండిపోయింది. భోజనం చేయకుండా ఉన్నావంటే ఊరుకునేదే లేదు, ముందు భోజనం చేయి అన్నది శోభన. లేదత్తయ్య, నేను ఇప్పుడే భోజనం చేసి మీ దగ్గరికి వచ్చాను అని శోభనకి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి తన రూమ్కి వచ్చింది. అప్పటి వరకు దాచుకున్న బాధని కన్నీటి రూపంలో బయట పెట్టింది తార. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన గగన్ తారా తారా అని పిలిచాడు. వెంటనే కన్నీరు తుడుచుకొని చెప్పండి ఏమైంది? ఈరోజు టైం కాని టైంలో ఇంటికి వచ్చారు అన్నది.
నీ ముఖం ఏంటి అలా ఏంది, ఏడ్చావా? చచా లేదండి, మీకెందుకు అలా అనిపిస్తుంది? తారా దగ్గరికి వచ్చి నిజం చెప్పవే అన్నాడు. తారా నవ్వుతూ, నిజంగానే ఏం లేదండి, పదండి మీకు భోజనం వడ్డిస్తాను. అక్క అలానే అంటుంది బావా. ఇప్పటి వరకు మా అమ్మ మామయ్య అక్కని ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళు ఉన్నారని కనీసం భోజనం కూడా చేయకుండా రూమ్కి వచ్చి ఏడుస్తుంది. నీకు మళ్ళీ అబద్ధం చెప్తుంది అంటూ భోజనం ప్లేటు బెడ్ మీద పెట్టి, ఏంటక్క బావకు కూడా అబద్ధం చెప్తున్నావా? గగన్ కోపంగా తార వైపు చూశాడు. చాందిని ఏంటి నువ్వు? ఏమండి, మామయ్య అమ్మ నన్ను ఏమీ అనలేదు, నేనేం ఏడవలేదు, మీరు ముందు భోజనం చేయండి అన్నది. గగన్ కోపంగా చూశాడు. బావా నువ్వు అక్కకి భోజనం తినిపించు, తను అలానే అంటుంది. ఉదయం నుంచి ఇంట్లో పని వాళ్ళు ఉన్నా కూడా ఏదో పని చేస్తూనే ఉంది. నువ్వైనా కాస్త నాలుగు తగిలించి చెప్పు బావా, కనీసం నీ మాటైనా వింటుంది. కొట్టినా అందంగా నవ్వుతుంది, కానీ ఇది మాత్రం మారదు అంటూ కోపంగా చూశాడు. కొట్టినా వినటం లేదంటే ఇంకా గట్టిగా కొట్టు, అక్క మంచితనం చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని వాటర్ బాటిల్ పక్కన పెట్టి బయటికి వెళ్ళింది. అసలు నాన్న ఎందుకు తిట్టారో అడుగుతాను, కనీసం మనిషిగా కూడా ఆయన కంటికి నువ్వు కనిపించడం లేదా అని కోపంగా గగన్ బయటికి వెళ్తుంటే తారా పరుగున డోర్ లాక్ వేసి డోర్కి అడ్డంగా నిలబడి, ఏవండి ప్లీజ్ నువ్వు తప్పుకో, లేదంటే చంపేస్తాను నిన్ను అన్నాడు. నా మాట వినండి, నా మాట కాదని మీరు బయటికి వెళ్ళి మావయ్యని ఎదిరిస్తే నేను చచ్చినంత ఒట్టే అన్నది. గగన్ కోపంగా కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. తారా భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంది. వెంటనే బాధగా ఆమెని తన గుండెల్లో దాచుకుని అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. ఎందుకు తారా ప్రతిసారి ఇలా నాకు సంకెళ్ళు వేస్తావు? ఎప్పుడూ లేనిది మీరు ఇంటి పెద్ద అయినా మావయ్యని ఎదిరిస్తారా అన్నది. ఆపుతావా అన్నాడు. ఏమండి ప్లీజ్, ఇది మనకి ఏమున్నా కొత్త, నాకేమన్నా అలవాటైపోయింది కదా, ఈ టాపిక్ వదిలేయండి, ముందు రండి భోంచేద్దురు కానీ అన్నది. నువ్వు ఎప్పుడు ఎవరి మాట వినవా? వినను అంటూ అందంగా నవ్వి బెడ్ మీద కూర్చుని గగన్ వైపు చూసింది. గగన్ ఇంకా కోపంగానే ఉన్నాడు. ప్లీజ్ రండి అని బాధగా చూసింది. ఆమెని బాధ పెట్టలేక బుద్ధిగా ఆమె పక్కనే కూర్చుని తార చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని దా తిను అన్నాడు. ముందు మీరు తినండి, నాకు ఆకలిగా లేదు అన్నది. నాకు ఇంకా కోపం రప్పించుకో, నిజంగానే కొడతాను అంటూ ముద్దుగా కసిరి తారకి భోజనం తినిపించాడు. తార తింటూ అంతా నాకే పడుతున్నారు, మీరు తినండి అన్నది. తింటాను అని ఇద్దరు కలిసి భోజనం చేశారు. గగన్ హ్యాండ్ వాష్ చేసుకుని ఫోన్ మాట్లాడి రూమ్కి వచ్చాడు. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతుంది తార. గగన్ బాధగా ఆమె వైపే చూసి తనని కుండలికి హత్తుకొని నుదుటిన గట్టిగా ముద్దు పెట్టుకుని, ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినదు, ఇంటి పని వంట పని అన్నీ నెత్తిన వేసుకుంటుంది, మరోవైపు అమ్మని కూడా చూసుకుంటుంది, ఏం చేయను, ఇది ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, ఏది ఏమైనా ఈరోజు నాన్నతో మాట్లాడాలి అని తారని మరింతగా తన గుండెల్లో దాచుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.